త్రిముఖ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా 100% పరిష్కారం చూపబడును. గురూజీ భవానీ రాజు గారు. సెల్ నంబర్ 9618200722. ఓం శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి 15 తర్వాత వృషభరాశి వారు జీవితంలో ఊహించని రీతిలో సంతోషాన్ని పొందబోతున్నారు. ముఖ్యంగా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరబోతుంది. ఈ రాశి వారి జీవితంలో అద్భుతాలు జరగనున్నాయి. రానున్న రోజుల్లో వీరి జీవితంలో అద్భుతమైన గృహయోగాన్ని పొందనున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం వీరు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు రానున్న రోజుల్లో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే తమ సొంత ఇంటి కల ఎలా నెరవేరబోతుంది, అద్భుతమైన గృహయోగాన్ని ఏ విధంగా పొందనున్నారు, అలాగే వీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలతో పాటుగా వీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారి జీవితంలో అదృష్ట ఘడియలు ప్రారంభం కానున్నాయి. రాబోయే రోజుల్లో జీవితంలో అనేక శుభవార్తలను విననున్నారు. ఈ రాశివారు చూడటానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులను ఆకర్షించేలా ఉంటారు. వీరు రహస్య స్వభావులు. వీరి యొక్క రహస్యాలను ఎప్పటికీ బయటపెట్టరు. అలాగే ఇతర వ్యక్తులు తమ యొక్క రహస్యాలను వీరి దగ్గర చెబితే ఆ విషయాలను బయటపెట్టకుండా రహస్యంగా ఉంచుతారు. ఈ రాశివారికి అబద్ధాలు చెప్పటం అంటే ఇష్టం ఉండదు. అలాగే వీరి వద్ద అబద్ధాలు చెప్పటం చాలా కష్టం. ఎందుకంటే ఇతరులు చెప్పే అబద్ధాలను చాలా సులభంగా గ్రహించగలుగుతారు. వీరికి వాహన యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ రాశివారు చాడీలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. వీరు ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ఆచరిస్తే జీవితాంతం అదే సిద్ధాంతాన్ని ఆచరిస్తారు. రోజుకోసారి మనసు మార్చుకునే మనస్తత్వం ఉండదు. జీవితంలో మంచి స్థాయి రావటానికి కారణం ఇదే. కొన్ని సందర్భాల్లో జీవితంలో పైకి ఎదగకపోవటానికి కూడా కారణం ఈ సిద్ధాంతాలే కావచ్చు. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే చాలా సందర్భాల్లో వీరు సాహసోపేతంగా నిర్ణయాలను తీసుకుంటారు. దీనివలన వీరి జీవితంలో మంచి మార్పు సంభవించే అవకాశం కూడా ఉంది. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా వీరిని స్వార్థపరులు అనుకుంటారు. కానీ ఈ రాశివారు స్వార్థపరులు కాదు. వీరికి సమయం వచ్చినప్పుడు మాత్రమే స్పందించే స్వభావం ఎక్కువగా ఉండటం వలన వీరిని అందరూ అపార్థం చేసుకుంటారు. ముఖ్యంగా మీరు ప్రేమించే వ్యక్తులతో చాలా కఠినంగా మాట్లాడతారు. అయితే వీరి మనసులో వారిపై అమితమైన ప్రేమ ఉంటుంది. అలాగే వీరు దూరప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. వీరికి ప్రజా సంబంధ వృత్తి ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా పోలీస్ అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా బాగా రాణిస్తారు. ఈ రాశివారికి బంధువులతో వైరం, స్త్రీలతో వైరం, అలాగే పరోక్ష శత్రుత్వం వంటివి ఇబ్బందులకు గురిచేస్తాయి. వీరు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించటం అవసరం. ఈ రాశివారు ఎక్కువ శాతం ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవటానికి ఇష్టపడతారు. అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి వీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఈ రాశివారు సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాలను పెట్టుకోవటం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. రానున్న రోజుల్లో ఈ రాశివారి జీవితంలో జరిగే మార్పుల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే చేతి వృత్తుల వారికి అనుకూల సమయం రానుంది. ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. ఈ రాశివారికి రానున్న రోజుల్లో వ్యాపారపరంగా లాభాలు రానున్నాయి. వీరు గతంలో పెట్టుబడి పెట్టిన వ్యాపారాల కారణంగా రానున్న సమయంలో ఊహించని రీతిలో ధనలాభాన్ని పొందనున్నారు. అంతేకాకుండా వీరు ఎప్పటినుంచో వ్యాపారపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోనున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. పెట్టుబడులు పెట్టాలన్నా, నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా రానున్న సమయం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడిని బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణంగా పొందగలుగుతారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అలాగే జీవిత భాగస్వామి నుండి వ్యాపారపరంగా పెట్టుబడి విషయంలో సహాయం, మద్దతు లభిస్తాయి. ఈ రాశివారు రానున్న రోజుల్లో ఉద్యోగపరంగా ఆశించిన ప్రమోషన్లు, స్థాన మార్పులు పొందనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వారు ఆశించినటువంటి ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ రాశి వారికి ప్రయాణాల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారి ప్రయత్నాలు సఫలంగానున్నాయి.
అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి, అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నించే వారికి రానున్న రోజుల్లో అవకాశాలు ఫలించనున్నాయి. ఈ రాశివారు రానున్న రోజుల్లో విద్యాపరంగా అనుకూల ఫలితాలను పొందనున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను సాధించనున్నారు. అలాగే రాజకీయ నాయకులు, కళాకారులు, క్రీడాకారులు, వ్యవసాయదారులు రానున్న రోజుల్లో అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. ఈ రాశివారికి రానున్న సమయంలో కుటుంబపరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు. కుటుంబంలో గతంలో ఉన్న సమస్యలన్నీ తీరనున్నాయి. అయితే బంధువర్గంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే వీరి యొక్క వైవాహిక జీవితంలో ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. రానున్న రోజుల్లో వీరి యొక్క జీవిత భాగస్వామి నుండి వీరికి ఆర్థికంగా మద్దతు లభించనుంది. ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామికి నూతన ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరగనున్నాయి. దీనివలన వీరికి భవిష్యత్తులో వీరి జీవిత భాగస్వామి నుండి ఆర్థికపరమైన మద్దతు లభిస్తుంది. అలాగే సంతానం ద్వారా సంఘంలో మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు పొందనున్నారు. ముఖ్యంగా ఈ రాశివారు రానున్న సమయంలో ఆర్థికపరంగా మంచి అభివృద్ధిని పొందనున్నారు. ఇప్పటి వరకు వీరికున్నటువంటి రుణాలన్నీ తీరిపోతున్నాయి. అలాగే స్థిరాస్తుల ద్వారా ఊహించని మొత్తంలో ధనాన్ని పొందనున్నారు. దీంతో ఈ రాశివారికి ఎప్పటినుంచో ఉన్నటువంటి సొంతింటి కల నెరవేరబోతుంది. వీరి జీవితంలో అద్భుతమైన గృహయోగాన్ని పొందబోతున్నారు. అలాగే వృత్తి, వ్యాపారపరంగా ఊహించని రీతిలో ధనాన్ని లాభంగా పొందనున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో వీరి అభివృద్ధికి కారణమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలను, నిర్ణయాలను తీసుకోవాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలను తీసుకోరాదు. అలాగే ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విందు వినోదాలకు, విలాసాలకు వీరు అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు రానున్న రోజుల్లో అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. అలాగే తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు. ఈ రాశివారు రానున్న రోజుల్లో జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా రానున్న రోజుల్లో ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నది. చర్మ వ్యాధులు, మూత్రపిండ సంబంధిత సమస్యలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో పాటుగా ఆహార నియమాలను కూడా పాటించాలి. అలాగే వీరు చేసేటటువంటి ఆలోచన విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఆలోచనలను తగ్గించుకోవాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా పెద్దగా ఆలోచించి భయభ్రాంతులకు గురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ను సంప్రదించి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని తగిన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి దూరం కావచ్చు. ఈ రాశివారు రానున్న రోజుల్లో అభివృద్ధిని సాధించడానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే వీరు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి. ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను పఠించాలి. అలాగే ప్రతి శనివారం ఉపవాస నియమాన్ని పాటించాలి. వీలైతే విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా వీరి జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. మీ కుటుంబంలోని మహిళలతో వీలైతే పేద బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయించండి. గోమాతకు నానబెట్టిన శనగలు, కందులను ఆహారంగా తినిపించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. ప్రతిరోజు సూర్యోదయం సమయంలో రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయటం ద్వారా మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. వీలైతే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, ఫిబ్రవరి 15 తర్వాత ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే వీరి జీవితంలో అద్భుతమైన గృహయోగాన్ని ఏ విధంగా పొందనున్నారు, అలాగే వీరు ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలతో పాటుగా వీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.